తెలుసుకోవాలి. ఫౌండేషన్ చైర్మన్ రామరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి, విద్యార్థులకి, వారి యొక్క టీచర్స్ అందరికీ శుభ సాయంత్రం. ఒక 3 minutesలో 3 ఏరియాస్లో 1 minute మాట్లాడతాను. ఒకటి రామరెడ్డి గారు, రెండవది మీరు ఎవరైతే ఈరోజు స్పోర్ట్స్ ఒక 2-3 మ్యాచెస్ చూశాను నేను కూడా, వాలీబాల్ అండ్ కబడ్డీ. థర్డ్, ఏ టీం కోసం అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో, ముఖ్యంగా డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్, దాని మీద ఒక నిమిషం. సో ఎందుకంటే డ్రగ్స్ డిపార్ట్మెంట్కి రిలేటెడ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాబట్టి 1 minute అది కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్గా ఏంటంటే రామరెడ్డి గారి ఇనిషియేటివ్ నాకు ఒక 1.5 year నుంచి పరిచయం. చాలా టైంకి వాల్యూ ఇస్తాను నేను. టైం అనేది మనిషికి, అంటే మనకి ఉపనిషత్తులో ఒక కొటేషన్ ఉంటుంది, లైఫ్ అంటే టైం, హెల్త్, హ్యాపీనెస్. సో ఆ టైంని ఎవరైతే ప్రాపర్గా యూటిలైజ్ చేస్తారో వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటారు. సో అటువంటి సమయాన్ని మరి అన్ని రకాలుగా స్థిరపడిన ఆయన మీలాంటి విద్యార్థుల కోసం కేటాయిస్తున్నారు. అంటే సమాజంలో ఎవరైతే సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేస్తారో, ఎవరైతే వెనుకబడిన వర్గాల కోసం పనిచేస్తుంటారో వాళ్ళని మాత్రమే ఈ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. మనం ఒకసారి చరిత్రలోకి వెళ్తే కూడా, ఇప్పుడు ఇందాక దండేసి వచ్చాం, మనం అందరం వెళ్ళేసి ప్రతిజ్ఞ చేశాము. ఎవరి ముందు? మహాత్మా గాంధీ గారి ముందు ప్రతిజ్ఞ చేశాం. గాంధీ గారితో పాటు చాలామంది జన్మించారు, కోటీశ్వర్లు, రాజులు అందరూ మరణించారు. కానీ ఈ తరం వరకు కూడా గాంధీ గారు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మరొక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే. 100,000 కోట్లు ఉన్న వాళ్ళని కూడా ఎవరు గుర్తుపెట్టుకోలేదు. డెఫినెట్గా రామరెడ్డి గారు ఈ సమాజం బాగు కోసం, ముఖ్యంగా కలత చెంది ఒక యంగ్ యువత, చదువుకోవాల్సిన విద్యార్థులు ఏ విధంగా వాళ్ళు తమ జీవితాన్ని, భవిష్యత్తుని కోల్పోతూ తల్లిదండ్రులకు బాధను మిగులుస్తున్నారో, సో దానిపైన ఒక ఉద్యమం లాగా ప్రారంభించాలని, కేవలం మీ గేమ్స్ కోసం పెట్టలేదు ఇది. మనకి 95-96లో ఒక చిన్న మూమెంట్ వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. నెల్లూరు జిల్లా దూపగుంటలో ఒక చిన్న మహిళ సారాకి వ్యతిరేకంగా ఉద్యమించింది. అది రాష్ట్రం మొత్తం వ్యాపించి సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు మన రాష్ట్రం వెళ్ళింది. మరి డ్రగ్స్కి వ్యతిరేకంగా మీ ఉప్పరి కూడా కేంద్రంగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఇది రాష్ట్రం మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోకి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్ప్రెడ్ అవ్వాలి. మన రాష్ట్రాల నుంచి డ్రగ్స్ని ముఖ్యంగా తరిమి కొట్టాలి, అసలు డ్రగ్స్ అనేది రాకుండా. ఇంకొక విషయం ఏంటంటే, మీరందరూ గేమ్స్ ఆడినప్పుడు నేను చాలా లో ఎక్స్పెక్టేషన్తో వచ్చాను. అంటే గవర్నమెంట్ హై స్కూల్ పిల్లలు అంటే సమాజం అలా తయారైంది మనకు. నిజంగా వీళ్ళకి అంత గ్రౌండ్ ఉందా, టీచర్స్ అంత బాగా వీళ్ళని ట్రైన్ చేస్తున్నారా, వీళ్ళు ఆడతారా అనుకున్నాం. వాలీబాల్ చూసేటప్పుడు స్పెషల్గా 2 టీమ్స్కి కంగ్రాచులేషన్స్. అసలు మర్చిపోయాం, మమ్మల్ని మేము మర్చిపోయి మీ వాలీబాల్ గేమ్ చూసాం. సేమ్ ఫైనల్ మ్యాచ్ కబడ్డీ కూడా. పీఈటీ టీచర్స్ అందరికీ నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. నేను చాలా కార్పొరేట్ స్కూల్ మ్యాచెస్ కూడా వెళ్ళాను, మీలాగా వాళ్ళు ఆడలేకపోయారు. చాలా వండర్ఫుల్గా ఉంది మీ గేమ్స్. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయండి. ఈ సామాజిక బాధ్యతను తీసుకోండి. 2 రోజులు వెళ్ళాము, ఇక్కడ గేమ్స్ ఆడాము, మాకు సీల్డ్లు ఇచ్చారు, టీషర్ట్లు ఇచ్చారు అని కాకుండా ఇక్కడ పెట్టిన థీమ్ ఏంటంటే ఆన్లైన్ గేమ్స్ కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, డ్రగ్స్ వైపు కానీ మీరు వెళ్ళడమే కాదు, మీ తర్వాత వస్తున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ని అటువైపు పోకుండా ఖచ్చితంగా మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి రామరెడ్డి గారికి, ఆ ఫౌండేషన్కి మనలాంటి వాళ్ళందరం సపోర్ట్ చేయాలి. ఇంకా ఈ కార్యక్రమం ముందుకు పోవాలి. మరి ఫైనల్గా అందరం చెప్తున్నాం, సమస్య వస్తున్నాయి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తున్నాయి, ఆ తర్వాత డ్రగ్స్ ఇష్యూస్ వస్తున్నాయి, సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి అని చెప్పి వదిలేసి కూర్చుంటే అవి ఆగవు. సో దానివైపు ఒక అడుగైనా ప్రయత్నం చేయాలి. ఆ మొదటి అడుగు దిశగా మీ ప్రాంతంలో, ముఖ్యంగా ఇబ్రహీంపట్నం ఆల్మోస్ట్ సిటీగా ఆనుకోనుంది. సిటీ కల్చర్ మనది హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్ అవుతుంది. అన్ని రకాల డెవలప్మెంట్స్తో పాటు అనర్థాలకు కూడా కేంద్ర బిందువుగా మెట్రోపాలిటన్ సిటీస్ మారుతున్నాయి. మరి మెల్లగా మీకు ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో రాకముందే ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులని లక్ష్యంగా ఒక మంచి వైపు నడిపే ప్రయత్నం తీసుకున్నారు. డెఫినెట్గా ఇది సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇది ఎలా బంద్ అవుతుంది అని అంటే, ఒక 10 years నుంచి నేను కూడా స్టూడెంట్స్ మీద వర్క్ చేస్తున్నాను. అంటే 2015 నుంచి స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు, సో వీళ్ళందరి ద్వారా చేస్తున్నప్పుడు ఒక 3 point ఫార్ములాని ఈ 10 years ఎక్స్పీరియన్స్లో నేను ఆలోచించాను. అంటే డ్రగ్స్ బంద్ అవ్వాలి అంటే, ఒకటి ఎప్పుడు డ్రగ్స్ బంద్ అవుతాయంటే, ఈ 2 రోజుల్లో మీరు ఎవరు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అటువైపు ఆలోచన కూడా చేయలేదు.
అంటే మొబైల్స్ చూడలేదు, వేరే కార్యక్రమాలు కూడా పోలేదు. అంటే మిమ్మల్ని ఎంగేజ్ చేయాలి. ఎవరైతే ఎంగేజ్ విద్యార్థులు ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో, వాళ్ళందరినీ గుడ్ యాక్టివిటీస్లో ఆల్వేస్ ఎంగేజ్ చేస్తే మీరు చెడు వైపు వెళ్ళే అవకాశం ఉండదు. మీ స్కూల్లో, అదేవిధంగా మీ విలేజెస్లో, సమాజంలో ఇలాంటి కార్యక్రమాల వైపు మిమ్మల్ని లాక్కొచ్చినప్పుడు, ఎంగేజ్ చేసినప్పుడు మీరు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. రెండవది, ఎంకరేజ్ చేయాలి. మనం లాస్ట్ ప్రోగ్రామ్ కూడా చూసాం. 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో బాగా చదివి ముందుకు వచ్చిన వాళ్ళని అందరి ముందు, వాళ్ళ పేరెంట్స్ ముందు సన్మానం చేసి వాళ్ళకి కొంత నగదు ప్రోత్సాహకాన్ని అందించి వాళ్ళని ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసినప్పుడు ఏమైందంటే, మనం ఖచ్చితంగా ఇప్పుడు ఒక అబ్బాయి ఎవరో రమేష్ ఉన్నారు అనుకోండి, రమేష్ చాలా మంచివాడు అంటే ఆ మంచి పేరు నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అంటే వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళ ముందర చెడు యాక్టివిటీ చేయడానికి డెఫినెట్గా భయం వేస్తుంది. కాబట్టి సమాజంలో ఎంకరేజ్ చేయాలి. ఈ రెండు మార్గాలకు వినప్పుడు, అంటే ఎంకరేజ్ చేస్తున్నా వినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. సో అప్పుడు పోలీస్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు డెఫినెట్గా అకార్డింగ్ లా చట్ట ప్రకారం ముందుకెళ్ళి అరెస్ట్ చేసి లా ప్రొసీజర్ ప్రకారం యాక్షన్ తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. కానీ మనం ఫస్ట్గా తీసుకొస్తున్నాం, డైరెక్ట్ ఎన్ఫోర్స్మెంట్కి వెళ్తున్నాం. ఎన్ఫోర్స్మెంట్ కంటే ముందు రామరెడ్డి గారి లాగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి ఒక టౌన్ ఏరియాలో కొంచెం ఆర్థికంగా, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు బాధ్యత తీసుకొని ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్థులను ఎంగేజ్ చేస్తూ ప్రోత్సహిస్తుంటే డెఫినెట్గా అప్కమింగ్ జనరేషన్ అనేది ఈ ఏవైతే మనం కోరుకుంటున్నామో చెడు దుర్వ్యసనాలు వాటన్నిటికీ దూరంగా ఉంటుంది. రెండవది, చాలామందికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, సాయం చేయగలుగుతారు. సో అలాంటి వాళ్ళందరూ సాయం అంటే డబ్బు ఇస్తే కాదు, ఒక మంచి మాట. స్కూల్ పిల్లల్ని మీరు డీల్ చేస్తుంటారు. స్కూల్ పిల్లల్ని డీల్ చేసేటప్పుడు కూడా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసేలాగా, డౌన్ చేసేలాగా కాకుండా అందరూ ఇవాళ గెలిచిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. బాబు మధ్యలో చేసి అందరూ గెలిచినట్టే, పార్టిసిపేట్ చేస్తేనే గెలిచినట్టు. సో ఎంకరేజ్ చేయడం మొదలు పెడితే మీరందరూ మంచి మార్గం వైపు వస్తారు. ఫైనల్గా ఈ రెండు విన్నప్పుడు మిమ్మల్ని ప్రతినిత్యం అబ్జర్వ్ చేస్తుంటాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎదిగే విద్యార్థులు కాబట్టి పోలీస్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు మీ యాక్టివిటీస్ని, మీ స్కూల్ ప్రాంగణాలని, కాలేజీ ప్రాంగణాలని అన్నింటినీ అబ్జర్వ్ చేస్తుంటారు. అలాంటప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ చేస్తే మీ భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇది మీరు ప్రతి దగ్గర మాట్లాడాలి. సినిమాల గురించి మాట్లాడతారు, వేరే విషయాల గురించి మాట్లాడతారు. మీ ఇంట్లో, గ్రామంలో మీరు 10 మంది సమావేశమైన దగ్గర ఈ డిస్కషన్ చేసి చెడు వైపు పోయే వాళ్ళని వీలైనంత వరకు ఆపలేకపోతే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ రహస్యంగా ఉంచుతారు. డెఫినెట్గా అట్లాంటి వాళ్ళని, మీలాంటి వాళ్ళు చెడగొడుతున్నటువంటి వాళ్ళ మీద లీగల్ యాక్షన్స్ కూడా ఉంటాయి. మరి ఇంత మంచి కార్యక్రమంలో యాక్చువల్గా జేడీ లక్ష్మీనారాయణ సార్ ఈ ప్రోగ్రామ్కి రావాల్సి ఉంటే, యాక్చువల్గా సార్ ముంబై వెళ్ళారు నిన్న. ఇవాళ 5:30కి రావాల్సి ఉండే. ముంబైలో ఈ మాన్సూన్ కారణంగా వెదర్, క్లైమేట్ సరిగా లేక సార్ టైంకి రాలేకపోయారు. సార్ మెసేజ్ చెప్పమన్నారు. డెఫినెట్గా ఈ ప్రాంతంలో ఈ ప్రోగ్రామ్కి మద్దతుగా మరొక కార్యక్రమం వీళ్ళతో పాటు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ అదర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ కలిపి ఒక ప్రోగ్రాం పెడితే డెఫినెట్గా బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఆ ప్రోగ్రామ్కి సార్ వస్తానని చెప్పమన్నారు. కాబట్టి మనం మరొకసారి సార్ని కలుసుకోవచ్చు. ఇంత మంచి అవకాశం కల్పించినందుకు రామరెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాకు మైక్ ఇచ్చిర్రు, కొద్దిసేపే మాట్లాడమంటున్నారు. ఇది ఇప్పుడు ఇబ్బంది పరిస్థితి ఇదనమాట నాకు. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే నేను ఎవరో చెప్పలేదు కదా, నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఇక్కడికి సడన్గా వచ్చిన, నేను వచ్చే ప్లాన్ లేకుండే. కానీ నా అదృష్టం బాగుండి ఈరోజు ఇక్కడికి వచ్చిన. నేను ఎందుకు ఇంతమందితో కొత్త పరిచయం ఏర్పడింది. ప్రతి ఒక్క విజేత అని చెప్పేసి కనుక నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు, మరి అభినందనలు తెలియజేస్తున్నా. ఇంకొకటి విషయం ఏంటంటే, అసలు ఈ సబ్జెక్టు మాది కదా. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్, ఈయనకేం సంబంధమే బాబు? ఈయనకేం సంబంధం? ఏమనుందా? ఉంది, మీ అందరికి కూడా ఉంది. ఈ రోజు నుంచి డ్రగ్స్ కు మీరంతా వారియర్స్, కమాండోస్. మీరు డ్రగ్స్ కు అగైనెస్ట్ గా కమాండోగా మారడానికి సిద్ధంగా ఉన్నారా? శభాష్. సిద్ధంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ మనం దానికి దూరంగా ఉండాలి. ఒక పోలీసు వాడు, ఒక కమాండో ఏం చేస్తాడు? తనని తను కాపాడుకుంటూ తన సమాజాన్ని కాపాడుతాడు, తన ప్రజల్ని కాపాడుతాడు. మరి మీరు సమాజాన్ని కాపాడాలంటే ముందు మీరు డ్రగ్స్ కి దూరంగా ఉండాలి. ఉండాలా? సో అందరూ
ఇదే ప్రాబ్లం, నాతో మైక్ ఇచ్చిర్రు, ఇవ్వకుండా అయిపోయేది. మాట్లాడాలా అవుతా? ఇక పర్మిషన్ ఇచ్చి రామరెడ్డి, నేను మాట్లాడాల్సిందే ఇక, ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ ముఖ్యం నాకు. ఓకే, అయితే అందరు రామరెడ్డిని బాగా చేసిండు అని పొగుడుతున్నారు. ఆయన నాకు ఇప్పటి నుంచి కాదు, 2008 నుంచి బాగా మిత్రుడు. మంచి చెడు ఏదైనా ఉంటే డిస్కస్ చేస్తాడు. సో ఆయన మంచి కార్యక్రమం ఏదైనా చేస్తే మేము సపోర్ట్, అంటే ఇన్ ద సెన్స్ ఇట్లా చేయి బాగుంటుంది అని చెప్తుంటాం. వెనక తప్పుందా ఏమన్నా? లేదు. అయితే కానీ ఈ కార్యక్రమం బాగా చేసిండు, కానీ నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. అదే మరి ఎందుకు లేదు? ఇప్పుడు 100 కిలోలు బరువెత్తుతాడు, 25 కిలోలు బరువెత్తితే శబాష్ అంటావా? 110 కిలోలు ఎత్తితే కదా శబాష్ అనాలి. సో ఇక ఎత్తింది 25 కిలోలు. ఇప్పుడు ఆయన పొటెన్సీ చాలా ఉంది. ఈ సమాజానికి సేవ చేయాలనే తపన ఆయన, మేమిద్దరు ఎప్పుడు మాట్లాడుకున్నా, అన్న ఏం చేస్తే బాగుంటుంది, దానికి తోడు ఇది ఒక వ్యసనం మాకు యాక్చువల్ గా. ఈ వ్యసనానికి మళ్ళీ 7 గుంటలు సార్ తోడండి మరి. సో రామరెడ్డి గారికి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వెనక నిలబడి ప్రతి అంటే ఏదైనా ఒక పని చేస్తే, తాజ్మహల్ ఎవరు కట్టారు అంటే షాజహాన్ కట్టాడు. షాజహాన్ ఏం కట్టలేదు, మన పన్నులు వసూలు చేసి పీల్చి పిప్పి చేసి షాజహాన్ కట్టాడు తాజ్మహల్, అవునా? కానీ కట్టిన వాళ్ళు వేరే ఉన్నారు. దానికి కింద పడి ఎంతో మంది సచ్చిరు, వాడిని ఎవరు తలుచుకుంటలేడు. కానీ అది తప్పు. రామరెడ్డి యొక్క శక్తికి, యుక్తికి వెనకాల నిలబడి అండదండలుగా నిలబడి ఉన్న ప్రతి ఒక్కరు, టెంట్ వేసే వాళ్ళ నుంచి మొదలు పెడితే నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైనందుకు అందరికీ కొంత భాగం ఉంది. సో వారందరికీ కూడా నా తరఫున అభినందనలు తెలియజేస్తూ, మీరందరూ డ్రగ్స్కి ఎందుకు దూరం ఉండాలో ఒక 2 నిమిషాల్లో చెప్తా. నేను నా లైఫ్లో 33 సంవత్సరాల పోలీసు నా జర్నీలో నేను చాలా మందిని చూసి ఉంటాను. ఒక కుటుంబంలో ఒక యువకుడు తాగుబోతైతే ఆ కుటుంబం ఏమైపోద్ది లాస్ట్కి? ఒక డ్రగ్స్ తీసుకునే అలవాటు ఒక కుటుంబంలో ఒక యంగ్స్టర్స్ ఉంటే ఆ కుటుంబం ఏమవుతుంది? సో ఇంత కొన్ని వందల మందిని మేము ఓవర్కమ్ చేసినాం, మాట్లాడినాం, కౌన్సిలింగ్ చేసినాం. కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు, అవునా? మీరు ఇప్పుడు ఈ దేశానికి భావి భారత పౌరులా కాదా? భరతమాత బుద్ధు బిడ్డలా కాదా? మరి మా భరతమాత బుద్ధు బిడ్డల్ని బలంగా తయారు చేసి ఈ దేశాన్ని అగ్రగామిగా ప్రపంచంలో ముందు నిలబెట్టాలంటే మీరందరూ ఒక శక్తిగా, మీరందరూ ఒక అస్త్రంగా, ఒక శస్త్రంగా, ఒక రాకెట్ లాంచర్ గా, ఒక బుల్లెట్ లాగా మిమ్మల్ని అందరూ తయారు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఉందా లేదా? ఒక చెట్టుని పెట్టినప్పుడు దాన్ని వంగిపోతే ఒక కొమ్మ తెచ్చి కట్టేసి పైన ముడేస్తాం. ఎందుకు ముడేస్తాం? అది చక్కగా పెరగాలి, పండ్లు పెరగాలి, బాగా ఎత్తు కావాలి, పండ్లు పండాలి, దానికి నీడనియాలి, అందరికి ఉపయోగపడాలి. మిమ్మల్ని కనుక ఇక్కడ వదిలేస్తే, మీరు డ్రగ్స్ వైపు వెళ్తున్నారంటే, యువత ఖరాబ్ అయిందంటే దానికి కారణం వ్యవస్థ. సో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా ఉన్నారు. దీనికోసం స్పెషల్ గా ఒక డిపార్ట్మెంటే ఉంది. గవర్నమెంట్ సీరియస్ గా ఉంది. ఎక్కడ ఈ రాష్ట్రంలో గంజాయి అమ్మడానికి లేదని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా కింద పోలీస్ సిబ్బంది కానీ, ఎక్సైజ్ సిబ్బంది కానీ ఎవరైతే దీనికోసం స్పెసిఫై గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మీకు ఇప్పుడు కాలేజీకి పోతే కానీ ఇంకా మీకు డ్రగ్స్ ఎంత ఏందో, అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయో మీకు అర్థమవుతాయి. కానీ ఇక్కడ మన అమ్మ నాన్న, ఇక్కడ ఎవరు కూడా కోటీశ్వరులు కాదు, లక్షాధికారులు కాదు. మన అమ్మ నాన్న చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో పొద్దుగోలు కష్టపడి చేనుకు పోయో ఆటో నడిపో రక్తాన్ని మాంసాన్ని కరిగించి డబ్బు రూపంలో మార్చి మనకు బట్టలు కొనిచ్చి మన స్కూల్కు పంపించి మనకి ఏది కావాలంటే అది కొనిచ్చిన తల్లిదండ్రులకు మనం తిరిగి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటిది? ఏమి ఇవ్వాలి మనం? మన తల్లిదండ్రులు మనల్ని ఏం కోరట్లేరు. బాబు బాగా చదువుకో, మంచిగా పెరుగు, నీకు ఏది కావాలంటే నేను ఇంకా కష్టపడైనా సరే, ఇంకో గంట కష్టమైన అప్పు చేసైనా సరే నీకు డబ్బులు ఇస్తా. కానీ నువ్వు జీవితంలో మంచి స్థాయికి రా, సమాజంలో మంచి ఉన్నత స్థితిలో ఉండు, మన కుటుంబాల్లో అందరికంటే బాగా చదువుకొని నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా మారితే ఆ సంతోషమే నాకు చాలు. నన్ను ఏసీ కార్లలో దింపు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టబెట్టి పెట్టమని ఏ తల్లిదండ్రి అడగట్లేరు. మరి మీ తల్లిదండ్రులకు మీరు గిఫ్ట్ ఇవ్వడానికి
మనం డ్రగ్స్ కు దూరంగా ఉండాలి. మనం ఖోఖో గర్ల్స్ నేను క్యాప్టెన్. ఈరోజు మా స్కూల్ పేరు ఎంపీ యూపీ రామదాస్పల్లి. ఈరోజు ఆట ఆడలేదు, నిన్ననే ఆడినాం కాబట్టి మేము గెలుచుకున్న కప్ని మా హెచ్ఎం సార్కి ఇస్తాము. ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. దీనికి మా సార్ వాళ్ళు ఎంతో ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. మాకు ఎన్నో మాటలు చెప్పారు సార్, మీరు ఎన్నో మంచి మాటలు చెప్పారు, ఇవన్నీ మేము పాటిస్తాము అని చెప్తున్నాం. ఇంకా మేము పెద్దగా పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒకవేళ ఈ డ్రగ్స్ అనేటివి ఇలా ఆగకుండా ఇలాగే ముందుకు సాగితే ఈ డ్రగ్స్ అనేటివి మేము ఒకవేళ పెద్ద స్థాయికి వెళ్ళి మాకు కనుక ఒక అవకాశం వస్తే మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాం, ఈ డ్రగ్స్ అనేటివి ఉండకుండా చేస్తాం. మాకు ఈ రామరెడ్డి సార్ మా గ్రీన్ బోర్డ్స్ ఇవ్వడం జరిగింది. మా స్కూల్కి చాలా సహాయం చేస్తున్నారు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఒక్క నిమిషం. పెరు సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా కాంటినెంట్. వన్ మోర్ క్వశ్చన్. రష్యన్ కరెన్సీ మాస్కో. రాజధాని కరెన్సీ ఓన్లీ క్యాపిటల్ సిటీ. పోర్చుగల్. లిస్బన్. వెరీ గుడ్, ఎక్సలెంట్. సందర్శించినందుకు ముందుగా బి రామరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు. మేము థ్యాంక్ యూ ఎవరీవన్. ఈ స్టేజ్ మీదకి ఇంత ఘనంగా జరిపిస్తాం. థ్యాంక్ యూ సార్ మమ్మల్ని వీడికి నేర్పిస్తున్నందుకు. మా స్కూల్లో పీటీ సార్ ఎవరు లేరు. మాకు ఇంతవరకు ఏది చిన్నది అన్నా కూడా సార్ మాకు ఏది తక్కువ అంతం చేయలేదు. సార్ థ్యాంక్ యూ సార్. మమ్మల్ని ఇప్పుడు దాకా ఎవ్వరు ఇంత మంచి చూడలేదు. నేను ఎన్నో స్కూల్లో పోయినా కానీ ఎవ్వరు నచ్చలేదు. ఈ స్కూల్లో నాకు చాలా మంచి చూసి అందరు అన్నారు కదా, అప్పుడు అన్నారు నీకు ఏది రాదు, ఎవ్వరు ఏం చెప్పినా అస్సలు పట్టించుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చినాక సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్ నాకు సపోర్ట్ చేసినందుకు. ఇప్పుడు ఎన్నాళ్ళు చూసినా నన్ను ఎన్నడూ తిట్టేటోళ్ళు, కానీ ఒక్కసారి కూడా ఎవ్వరు మెచ్చుకోలేదు. ఇన్ని వాళ్ళకి ఎన్ని చెప్పిస్తా కానీ నువ్వు కనుక చెప్పింది ఎన్నడూ మర్చిపోయాను సార్. థ్యాంక్ యూ సార్. భవిష్యత్తు బుల్లెట్ కదా. సో భవిష్యత్తు బుల్లెట్కి నా పర్సనల్ పెన్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. అందరికీ శుభ సాయంత్రం. డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. సార్ యాక్చువల్లీ నేను 2000 DSC అపాయింట్మెంట్ అయ్యాను. నేను మారుమూల అంటే కర్ణాటక బార్డర్ నుండి ఒక 5 సంవత్సరాలు పనిచేశాను సార్. అక్కడ వాస్తవంగా ప్రతిరోజు ఆ తాండాలో ప్రతిరోజు సారా తాగి ఆ స్కూల్లోనే పేకాట ఆడేవాడు. నేను ఎప్పుడైతే అపాయింట్మెంట్ సార్ నాకు కొద్ది మైక్ సార్ ఇది ఒక్క నిమిషం. అదే సారీ సార్, ఒకటే నిమిషం మాట్లాడతాను. సో అక్కడ ప్రతిరోజు ఆ స్కూల్లోనే సరా తాగేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు. నేను వెళ్ళిన తర్వాత, నేను ఫస్ట్ అపాయింట్మెంట్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒకటే మోటివేట్ చేశాను.
విద్య లేకపోతే భవిష్యత్తు లేదు, జీవితం లేదు. మీరు ఒకవేళ ఇదే పాఠశాలను ఈ విధంగా మలుచుకొని అది కంటిన్యూ అవుతే మీ పిల్లల మీ భవిష్యత్తు ఆల్రెడీ నాశనం అయిపోయింది, మీ పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. కాబట్టి ఈ పాఠశాలకు నేను కొత్తగా అపాయింట్మెంట్ అయ్యి వచ్చాను. వేరే టీచర్లు వస్తే ఆ టీచర్లకు ఏదో మాయమాట అని చెప్పి వాళ్ళని పంపించే వాళ్ళు అన్నట్టు. కానీ నేను ధైర్యంగా నిలబడి 5 ఏళ్ళు పనిచేస్తే 150 మంది స్ట్రెంథెన్ చేశాను ఆ స్కూల్లో. ఆ తర్వాత 5 years తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్లో ఎన్నో స్కూల్ తిరిగాను. మా మాధవి ఎందుకు చెప్పిందో తెలుసా, నేను 3 ఏళ్ల క్రితం ఎంపీయూపీఎస్ ఇబ్రహీంపట్నం పాఠశాల ట్రాన్స్ఫర్లో వస్తే ఇక్కడ నేనేంటంటే చిన్నప్పటి నుంచి నేను పడని కష్టాలు లేవు, బాధలు లేవు. ఆ కష్టం ఏంటో, ఆ బాధ ఏంటో తెలుసు. కాబట్టి ఈ బడుగు బలహీన వర్గాల పిల్లలు వాళ్ళ జీవితాలు కూడా అలా కాకూడదు. వాళ్ళని పొద్దున నేను 8 గంటలకు వస్తే సాయంత్రం 4:30 వరకు పాఠశాలలోనే ఉంటాను. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాను, వాళ్ళ జీవితాల గురించి ఆలోచిస్తాను. ఆ మాధవి ఎక్కడెక్కడో తిరిగి వచ్చింది, కానీ మాధవి వచ్చి 2 నెలలే అవుతుంది స్కూల్కి వచ్చి, 2 months మాత్రమే. మరి నా గురించి అంత గొప్పగా ఎందుకు చెప్పిందో నాకు అర్థమవుతుంది. అంటే నేను ప్రతి క్షణం ఈ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను. నా లైఫ్, నా ఫ్యామిలీ గురించి ఆలోచించను. ఇప్పుడు కూడా కాల్స్ వస్తున్నాయి, కానీ నా పిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ జీవితాలే నాకు ముఖ్యం, వాళ్ళ లైఫే ముఖ్యం అని మా భార్యతో చెప్పేశారు. అమ్మా నేను వస్తాను, నువ్వేం వేగపడకు, నా పిల్లలు ఉన్నారు, ఫస్ట్ వాళ్ళు, తర్వాత నా ఫ్యామిలీ. సో అందుకే మా మాధవి నా గురించి గొప్పగా చెప్పిండు. థ్యాంక్ యూ సార్. ఓడిపోయిన ఇంకా పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఆట చూస్తుంటే ఈ హై స్కూల్ ఉన్నాయి కన్నా అంటే ప్రొఫెషనల్ గేమ్ లాగా ఉన్నది. ఆ ఖోఖో చూస్తుంటే గాల్లో జంప్ అయ్యేది, గ్రౌండ్ గట్టిగా ఏం కాదు, ఒక మ్యాట్లెట్ కింద గాల్లో జంప్ అవుతున్నారు. అట్లే వాలీబాల్ కూడా, కబడ్డీ కూడా చాలా బాగా అనిపించింది. అసలు మాకేం పడుతుందంటే టైం ఉంటే మేము ఏడుకునే అంతా కలిసి ఒక టీం ఫామ్ అయ్యి మీతో ఆడదాం అనుకున్నాం, కానీ టైం లేదు. సరే, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నంటే ఎంతో కొంత ఆర్థికంగా వ్యాపారంలో సక్సెస్ అయింది కాబట్టి చేస్తున్నాం. మరి దీనికి అంత కారణము మా కుటుంబంలో మా సోదరుడు నందారెడ్డి గారు మొట్టమొదటిగా ఆటోమొబైల్ ఫీల్డ్ అంటే మోటార్ ఫీల్డ్లకు తను ప్రవేశించి, తర్వాత ఆయనతో పాటు మేము కూడా వెళ్ళి ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్, వేరే ఫార్మా ఆ రంగాలు కాకుండా కూడా ఆటోమొబైల్ ఫీల్డ్లో మాత్రం నందారెడ్డి పేరు వింటారు, రోడ్ల మీద ఉంటారు, బిఎన్ఆర్ చాలామంది తెలుసు, నాకన్నా ఎక్కువ కూడా మా అన్న పేరు అందరికీ తెలుసు. మరి ఆయన ఎంబడి బిజినెస్ చేసుకుంటా ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి నాకు భగవంతుడు అవకాశం కల్పించినందుకు ఆ భగవంతుడిని నా కుటుంబానికి, నా తల్లిదండ్రులకు ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇక మనం తీసుకున్న అంశాలు ముఖ్యంగా డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్, సైబర్ క్రైమ్, ఈ విషయాల మీద చాలాసార్లు మాట్లాడినాను. అంటే ఇప్పుడు 20 నుంచి క్రాంతి వచ్చిండు ఒక మాట, నేను క్రాంతి కలిస్తే ఇద్దరం అవుతాం, అవునా? మరి ఆ ఇద్దరం కలిస్తే నువ్వు నేను మనం కలిస్తే జనం కలిస్తే ప్రపంచనం. మరి అట్లాంటి ప్రపంచనం ఒక అంశం మీద ఎక్కడి నుంచో స్టార్ట్ కావాలి కదా, మొదలు కావాలి కదా. ఇందాక నేను చెప్పిన అంశమే ఇందాక ఏడుకొండసారి చెప్పిండ్రు. తూర్పు జిల్లాలో దూపుకుంట గ్రామంలో రోషం అన్న మహిళ మద్యపానం నిషేధం కోసం ఒక ఉద్యమం మొదలుపెట్టింది. అంటే అది సక్సెస్ అయింది, విజయం సాధించింది. ప్రభుత్వం మద్యపాన నిషేధం కొన్ని రోజులు చేసింది, దాన్ని చేసి పెట్టింది. ఒక ఆలోచన ఒక దగ్గర నుంచే మొదలవుతుంది, ఒకరి నుంచే మొదలవుతుంది, ఒక ప్రాంతం నుంచి మొదలవుతుంది. ఆ ఆలోచన ఇంకా మనిషి ఒకరు ఉంటారు, కానీ ఆ మనిషిగా చాలా మంది ఉంటారు. అట్లా ఈ నా ఆలోచనకు మరి మా గ్రామం నుంచి కావచ్చు, ఈ ప్రాంతం నుంచి కావచ్చు, బిఆర్ఆర్ ఫౌండేషన్ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నరసింహారెడ్డి, రామరెడ్డి, సురేందర్ రెడ్డి, గోపాల్, శ్రీరామ్ యాదవ్, వెంకటేష్, చంద్రశేఖర్, వీళ్ళందరూ కూడా ప్రతి కార్యక్రమంలో
మరి నేను ఉండేది సిటీలో, కానీ వాళ్ళు ఇక్కడ లోకల్లో ఉండే అన్ని కార్యక్రమాలు ఏ పనులు కూడా ఎట్లా సాధ్యమని చెప్పి గతని అనుక్షణం ఫోన్లో సంప్రదిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సహకరించినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అన్నిటిగా భావించండి సార్. మన స్నేహితులను డిస్టర్బ్ కావద్దు, దయచేసి కొంచెం వెనక జరుగుతుంది. మన పాఠశాలకు గిఫ్ట్ కూడా మిమ్మల్ని ఈ రకంగా మేము తెలంగాణ మొత్తం తిరిగినాం సార్, అనేక చోట్ల ఈ రకంగా ఎంకరేజ్ చేసిన క్రీడల పట్ల కానీ మరి ఒక క్రీడాకారులుగా సారు ఎన్నో అనుభవాలు మాకు పంచుకున్నారు. సార్ పేరు కొంచెం కదా అరే ఇట్లా